వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. 4000 జీవన భృతి కోసం కదం తొక్కిన బీడీ కార్మికులు. నిజామాబాదులో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన సభ. ఎరుపెక్కిన నిజామాబాద్ నగరం. కార్మికులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారం 4000 రూపాయల జీవన భృతి వెంటనే అమలు చేయాలని ఇప్టు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సూర్య శివాజీ అధ్యక్షతన నిజామాబాద్ నగరంలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, కార్మికులకు ఉపాధి కల్పించండి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సర్కార్ కేసీఆర్ మనకు అనేక ఆంక్షలు విధించి కార్మికులకు తీవ్ర ఇబ్బంది కలిగించిందని ఆయన తెలిపారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాల చర్యలను చేపట్టి సిగరెట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని ఆయన అన్నారు. మోడీ ఎన్నికల్లో ఉపాధి భద్రత, స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ, ప్రతి ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామని వాగ్దానాలు చేసి కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసిందని ఆయన తెలిపారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో 4 లేబర్ కోడ్లను అమలు చేయడం సాధ్యం కాదని తీర్మానం చేయాలని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను కార్మికులకు వర్తింపజేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను బహిరంగంగా వేలం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల మధ్య మత వివాదాన్ని సృష్టిస్తుందని ఆయన తెలిపారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పాల్గొని మాట్లాడుతూ ఉపాధి అయినా కాపాడండి లేదా తిండి అయినా పెట్టండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మౌలిక సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమలో ప్రధానంగా ఉన్న మహిళల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ప్రదర్శనగా ధర్నా చౌక్ చేరుకుని బహిరంగ సభగా మారింది. ఈ సభలో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్, గౌరవ అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్ పాల్గొని ప్రసంగించారు. యూనియన్ జిల్లా నాయకులు శివకుమార్, పద్మ, సుప్రియ, పోషెట్టి బాలయ్య పాల్గొన్నారు. అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూర్యబాబు, అబ్దుల్, కళాకారులు పాల్గొన్నారు. బహుశా మన నాయకులందరూ కూడా గత వారం రోజుల నుంచి ఏదైతే ఈ పెన్షన్ 2016 నుంచి 4000 రూపాయలు పెంచాలన్నటువంటి డిమాండ్తోనే మీ ప్రతి ఒక్క హృదయాన్ని, గుండెను తాకి మీ యొక్క నిరసనను, మీ బాధను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే ఇవాళ వందలాది మంది, వేలాది మందిని ఇక్కడ మన జిల్లా ఐఎఫ్టి కమిటీ సమీకరించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. వాస్తవానికి ఇవాళ బీడీ పరిశ్రమ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ దాదాపు ఒక 10 లక్షల పరిశ్రమలు ఇప్పటికే మూతపడి ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఇవాళ ప్రైవేట్ రంగానికి అప్పగించి గుత్తా పెట్టుబడిదారులుగా, కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి ఆదాని, అంబానీ చేతుల్లోకి దేశ సంపదను, కార్మిక వర్గాన్ని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అనేక పరిశ్రమలు మూతపడే దాంట్లో లేదా అస్తవ్యస్తంగా ఉన్న పరిశ్రమలలో మన బీడీ పరిశ్రమ ఒకటి. అనేక వ్యాపార సంస్థల్ని జిఎస్టీ కిందికి గూడ్స్ అండ్ ట్యాక్స్ పేరుతో ఏదైతే తీసుకొచ్చారో, గూడ్స్ అండ్ ట్యాక్స్ సర్వీస్ కింద మిమ్మల్ని తీసుకొచ్చారో అప్పటి నుండి కూడా ఈ మొత్తం పరిశ్రమ పునరిల్లుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బీడీ పరిశ్రమలో ఆకు ఖరాబ్ ఇచ్చినా, ఆకు మంచిగా ఇవ్వకపోయినా, కూలీలు సరిగా ఇవ్వకపోయినా, 4 నెలల కూలీలు ఇవ్వకపోయినా నువ్వు కానూన్ తయారు చేయొచ్చు. ఇవాళ అనేక రకాల చట్టాన్ని రద్దు చేసినావు. 4 లేబర్ కోడ్లు రద్దు చేసినావు. 370 చట్టాన్ని రద్దు చేసినావు. ఇవాళ రకరకాలు చేసినావు. ఈ చట్టం ఎందుకు చేయవని నేను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ బీడీ కార్మికులుగా ఒక్కసారి నిజామాబాద్ వచ్చి దరఖాస్తు ఇవ్వగానే ఇల్లకాగానే పండుగ కాదు, అవసర హక్కలు కాదు కదా. ఇవాళ మన రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి ఏం తెలియజేస్తున్నామంటే చదువు రానిటువంటి వాళ్ళం, పేదలం, కష్టజీవులం, బీడీ కార్మికులం, మహిళలం, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం
మా రెక్కల మీద, మా రెక్కల కష్టం మీద, మేము కట్టిన GST మీద మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మీ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు, మహిళలకు లాభం చేయకపోతే, పెన్షన్ ఇవ్వకపోతే ఎట్లయితే కేసీఆర్కు గతి పట్టి కనీసం ఇవాళ ఒక ఎంపీగా గెలిపించుకోలేక పామల్లో అనుకున్నాడో, రేపు బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా మన ఉసురు తలుగుతుంది, అటువంటి గతి వస్తుందని చెప్పేసి మన యూనియన్ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. ఇది న్యాయమేనా కాదా? పోరాటం చేద్దామా వద్దా? కొట్లాడదామా